హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు అందరూ? నేను మీ గోపిచంద్ని. వెల్కమ్ టు అవర్ ఛానల్ ట్రావెల్ టుగెదర్. ఈ ట్రావెల్ వ్లాగ్లో మనం 3 ప్లేసెస్ని కవర్ చేయబోతున్నామండి. ఫస్ట్ బెంగళూరు టు ధర్మస్థల, ధర్మస్థల టు కుకే సుబ్రహ్మణ్యం, కుకే సుబ్రహ్మణ్య టు ఉడిపి అంటే మన చిన్ని కృష్ణ సన్నిధానం. ఆన్ ద వే టు ధర్మస్థల పుత్తూరు అని ఒక ఊరు వస్తుందండి. ఇది ఆంధ్ర పుత్తూరు కాదు, కర్ణాటకలో పుత్తూరు ఉంది ఆ ఊరు. యాక్చువల్గా ఆ ఊర్లో మా ఫ్రెండ్ వాళ్ళ బాబుది ఉపనయనం ఉంది. సో ఆ ఫంక్షన్కి మనల్ని ఇన్వైట్ చేశారు. మనం అక్కడ ఆ ఫంక్షన్ చూసుకొని మళ్ళీ మన ధర్మస్థల జర్నీని కంటిన్యూ చేద్దాం. పుత్తూరు టౌన్లోకి ఎంటర్ అయ్యాము. ఇక్కడ చూస్తే చాలా హడావుడిగా ఉంది. యాక్చువల్గా ఈరోజు కర్ణాటక ఎలక్షన్స్, అందరు ఓటింగ్ వచ్చున్నారు. ఇక్కడ మహిషాసురమర్దిని అమ్మవారి టెంపుల్ ఉందండి. సేమ్ ఇదే టెంపుల్ ప్రిమైసెస్లోనే ఫంక్షన్ హాల్ ఉంది. మనం కొంచెం లెఫ్ట్ సైడ్ కానీ చూసినట్లయితే మనకి ఫంక్షన్ హాల్ కనిపిస్తుంది. రండి వెళ్దాము. బాబు పేరు ఆరుష్. ఫంక్షన్ హాల్ అయితే చాలా నీట్గా డెకరేట్ చేశారండి. ఈలోపు మా ఫ్యామిలీ మెంబర్స్ అటెండెన్స్ వేయించేసుకున్నారు. ఇంకా ఎవరు రిలేటివ్స్ వచ్చినట్లేదు. ఇప్పుడు జస్ట్ టైం 9:30 అయింది. సో అందరూ ఎవరి పనిలో వాళ్ళు ఉన్నారు. నేను కూడా ఏదో పని చేద్దామని ఫంక్షన్ హాల్ నుంచి బయటకు వచ్చాను. బయటికి వచ్చి చూడంగానే ఇక్కడ పక్కన ఒక పెద్ద తోట ఉంది, చాలా పెద్ద తోట. ఇక్కడ చూస్తే ఇవన్నీ కూడా చాలా హైట్లో ఉన్నాయి ఈ ట్రీస్ అన్నీ. ఇవి ఏమిటా అని చూస్తే ఇవి వక్క చెట్లు, మధ్య మధ్యలో కోకోనట్ ట్రీస్ కూడా ఉన్నాయి. ఈ ఒక్క చెట్టుకి ఒక్కలు కూడా ఉన్నాయండి, ఒక్క కాయలు అంటాం కదా, అవి కూడా ఉన్నాయి. మనం కొంచెం జూమ్ చేసి చూస్తే కనిపిస్తాయి ఒక్క కాయలు. చాలా హైట్ ఉందండి ఒక్క చెట్టు. కనీసం ఒక 2-3 తాటి చెట్ల హైట్ ఉంది. పక్కన ఒక వంతెనలాగా కనిపించింది. అక్కడ వెళ్ళాను. చాలా వాటర్, ఫిషెస్ అన్నీ ఉంటాయని చూశాను. తీరా అక్కడ చూస్తే ఎండిపోయిన ఆకులు, తాగిపడేసిన వాటర్ బాటిల్స్ తప్పగా ఏమి కనిపించలేదు. చాలా డిసప్పాయింట్ అయ్యాను. ఇక్కడ కొండపైకి మెట్లు ఉన్నాయి. మెట్లు మొత్తం నేను స్టెప్స్ క్లైంబ్ చేశాను. జస్ట్ ఫ్రంట్లో ఏమన్నా న్యూ థింగ్స్ ఉంటాయేమో అన్నట్లు. ఇక్కడ నేను ఒక ట్రీని చూశానండి. అది వచ్చేసి కోకోవా ట్రీ. ఇవి వచ్చేసి కోకోవా ఫ్రూట్స్. ఇవి ఈ కోకోవా ఫ్రూట్ నుంచి చాక్లెట్స్ అవి చేస్తారు. మీరు కానీ ఎప్పుడైనా ఈ కోకోవా ఫ్రూట్స్ చూసినట్లయితే కామెంట్ చేయండి. నేనైతే ఫస్ట్ టైం చూస్తున్నాను ఈ కోకోవా సీడ్స్. అలానే కూతబెట్టి దూరంలో ఒక 4 అడుగులు ముందుకు వేశాను. ఇక్కడ వచ్చేసి చాలా పనసకాయలండి. చాలా అంటే చాలా. నేనైతే ఎప్పుడు ఇలా చూడలేదండి, ఇన్ని పనసకాయలు చూడలేదు. చాలా పెద్ద చెట్టు ఇది. చాలా పనసకాయలు ఉన్నాయి. సో ఎంత ఫాస్ట్గా పైకి ఎక్కానో అంతే ఫాస్ట్ కిందకి వెళ్తున్నాను. ఎందుకంటే చాలా ఎండగా ఉంది, ప్లస్ భయంకరంగా ఆకలి అవుతుంది. గ్యాప్లో నేను మా వాడు 4 ఫోటోలు లాగిచ్చేసాము. ఇక్కడ టచ్ మీ నాట్ ప్లాంట్ కనిపించింది. మా వాడు దాన్ని టచ్ చేస్తూ డిస్టర్బ్ చేస్తున్నాడు. ఈ ఊరు మాత్రం నిజంగా చాలా బాగుంది. ఇక్కడ మొత్తం పల్లెటూరు వాతావరణం. ఆ హౌస్ చూడండి ఎంత చక్కగా ఉందో. తాటి చెట్టు మధ్యలో హౌస్. ఇక్కడ ఒక చిన్న గాబు ఉందండి, అంటే తొట్టి. దీని లోపల ఒక చేప హడావుడిగా అటు ఇటు ఎవడ్రా వీడు కెమెరా పెట్టిన డిస్టర్బ్ చేస్తున్నాడు అన్నట్టు తిరుగుతుంది. చూశారు కదా చేప. ఇక్కడ ఏదో తేడాగా అనిపించింది నాకైతే. అది యాక్చువల్గా తేడా కాదండి, అది ఎవరిదో సమాధి. అది ఇమ్మీడియట్లీ 5 నిమిషాలు ఆపుకుని ఆంజనేయ స్వామి దండకం చదువుకొని అక్కడి నుంచి అయితే ఎస్కేప్ అయిపోయాను. ఇప్పుడు మనం ఆన్ ద వే టు ధర్మస్థల వెళ్తున్నాము. ఇక్కడ నుంచి ధర్మస్థల 40 కిలోమీటర్స్. సమ్వేర్ మనకు ఒక 1 hour జర్నీ ఉంటుంది. రోడ్స్ అవి అయితే చాలా బాగున్నాయి, సింగిల్ రోడ్స్ అయి కానీ నీట్గా ఉన్నాయి. ఈ హౌస్ చూడండి ఎంత చక్కగా ఉందో. ఇంత ఓపెన్ స్పేస్లో హౌస్ ఉంది. ఇవన్నీ కూడా ఒక్క చెట్లు, మొత్తం పెద్ద ఒక్క తోట ఇది.
ఫైనల్గా మనమైతే ఫంక్షన్ కంప్లీట్ చేసుకొని ఎండింగ్లో మంచి రుచికరమైన భోజనం చేసాము. ఇదేనండి ధర్మస్థల టెంపుల్, శివుని యొక్క టెంపుల్ ఇది. ఇక్కడ అందరూ మంజునాథుడు అని పిలుస్తారు శివుడిని. ఇది వచ్చేసి ఎంట్రన్స్ టెంపుల్కి. యాక్చువల్గా ఈరోజు ఎలక్షన్స్ డే కనుక ఎక్కువ భక్తులు లేరు. మామూలుగా అయితే చాలా రద్దీగా ఉంటుంది. ఇది వచ్చేసి ఎంట్రీ అండి, క్యూ ఇదంతా. ఇక్కడ మనకు కనిపిస్తుంది కదా ఒక హౌస్. ఈ ఇల్లు వచ్చేసి ప్రస్తుతం ధర్మాధికారిగా ఉన్న వీరేంద్ర హెగ్డే గారిది. యాక్చువల్ ఆయన ఇక్కడ 21వ ధర్మాధికారి ఈ టెంపుల్కి. ఈ టెంపుల్ అంతా ఈ హెగ్డే వాళ్ళ కుటుంబీకులే చూస్తుంటారు, మొత్తం టెంపుల్ రిలేటెడ్ అవన్నీ. ఇది వచ్చేసి స్వామివారి రథము. బిల్ల రథ అంట అండి. ఇది వచ్చేసి మెయిన్ రథము. చూడండి ఎంత చక్కగా అలంకరించారు, చాలా చక్కగా అలంకరించబడింది. ఈ బిల్డింగ్స్ వచ్చేసి టెంపుల్ యొక్క గెస్ట్ హౌసెస్. టెంపుల్ లోపల కెమెరాస్ నాట్ అలౌడ్, అందుకని మనం లోపల వీడియో తీయలేకపోయాము. ఇప్పుడు మనం ఆన్ ద వే టు కుకే సుబ్రహ్మణ్య. ఇక్కడ నుంచి మనకు ఒక అనదర్ 3 hours టైం పడుతుంది. లేట్ ఈవినింగ్ అయిపోయింది. రోడ్ అయితే బాగుంది కానీ అసలు వెహికల్స్ ఏమీ మూమెంట్ లేదు. సమ్వేర్ 11 o'clockకి మనం కుకే సుబ్రహ్మణ్య రీచ్ అయ్యాము. అక్కడే హోటల్లో ఉన్నాము. మార్నింగ్ 8 o'clock ఇది. చూడండి ఎంత నేచర్, సీరియస్లీ ఎంత బాగుందండి. చూడండి ఒకసారి, మొత్తం కోకోనట్ ట్రీసే కుకే సుబ్రహ్మణ్యలో. ఇది మొత్తం కోకోనట్ ట్రీస్. అసలు ఎంత గ్రీనరీ ఉందో చూడండి. ఇక్కడ ఒక చిన్ని పెంకుటిల్లు ఉంది, చాలా బాగుంది, నాకైతే చాలా నచ్చింది. కోకోనట్స్ కూడా ఉన్నాయి. టెన్ ఓ క్లాక్ కల్లా ఫ్యామిలీ మెంబర్స్ అందరం రెడీ అయిపోయాము. కుకే సుబ్రహ్మణ్య స్వామి టెంపుల్ దగ్గరికి వచ్చేసాము. ఇది టెంపుల్ రోడ్ కానీ చాలా ఎండగా ఉంది. చూడండి, ఇది ముఖద్వారము టెంపుల్, కుకే శ్రీ సుబ్రహ్మణ్య టెంపుల్. ఇది వచ్చేసి బయట అవుట్ సైడ్, టెంపుల్ అవుట్ సైడ్. ఇది స్వామివారి చిన్న రథము. ఇది ఇంకొక రథము, ఇది పెద్దగా ఉంది. ఇది స్టిల్ ఇంకా డెకరేషన్ చేయలేదు. ఇది వచ్చేసి ముఖద్వారము, శ్రీ కుకే శ్రీ సుబ్రహ్మణ్య టెంపుల్. ఇది టెంపుల్ లోపల. సో ఇక్కడంతా కూడా లోపలికి వెళ్ళటానికి దారి అండి. ఇది మెయిన్ టెంపుల్ లోపలికి. ఇది వచ్చేసి క్యూ. పైన వచ్చేసి అన్నదానం అండి, అది అన్నదానం క్యూ. కింద వచ్చేసి నార్మల్ టెంపుల్ లోపలికి దర్శనానికి వెళ్ళే క్యూ. కిందది వచ్చేసి ఇది వచ్చేసి లోపలండి, టెంపుల్ వైపు. ఇక్కడ స్వామివారి దగ్గర అందరూ మెన్స్ అందరూ కూడా షర్ట్స్ తీసేయాలండి దర్శనంకి వెళ్ళేటప్పుడు. ఇక్కడ వచ్చేసి
రాహుకేతు పూజలన్నీ చేస్తూ ఉంటారు. ఇది వచ్చేసి టెంపుల్ లోపలికి క్యూ అండి, గర్భగుడి లోపలికి క్యూ ఇదంతా. ఇక్కడ మీకు కనిపిస్తుంది కదా, ఇక్కడ వచ్చేసి అశేష బలి పూజ అండి. ఇక్కడ ఆ పూజ చేస్తారు. మినిమం వచ్చేసి అది 2 to 3 hours పడుతుంది పూజకి. మేము చేయించుకున్నాము. దర్శనం అంతా అయిపోయిన తర్వాత ఇక్కడ కూర్చొని జస్ట్ అలా రిలాక్స్ అవ్వచ్చు. ఇక్కడేమో పూజలు చేస్తుంటారు. మనమైతే సుబ్రహ్మణ్య స్వామి వారి దర్శనం చేసేసుకున్నాము. ఇప్పుడు మనం ఆన్ ద వే టు ఊరికి. మనం ఇప్పుడు శ్రీకృష్ణుని మఠంకి వచ్చేసాము. చూడండి, ఇక్కడ శ్రీకృష్ణు వారి యొక్క చాలా పెద్ద రథము చాలా చక్కగా అలంకరించబడినది. ఇది వచ్చేసి మెయిన్ ఎంట్రన్స్ శ్రీకృష్ణు వారి దేవస్థానంలోకి. ఇక్కడ వచ్చేసి చిన్న చిన్న భజనలు అవి కీర్తనలు చేస్తూ ఉంటారండి శ్రీకృష్ణు వారిని. ఇది వచ్చేసి కనకన కిండి అంటారు. ఇది ఒక చిన్న కిటికీ లాగా ఉంటుంది. సో భక్తులందరూ ఈ కిటికీ లోపల నుంచి చిన్ని కృష్ణుని చూడవచ్చు. మనము చూడటానికి ఒకసారి ట్రై చేద్దాము. యాక్చువల్ లోపల మళ్ళీ ఇంకొక కిటికీ ఉంటుంది, దాని లోపల చిన్ని కృష్ణుడు ఉంటాడు. ట్రై చేద్దాము, కొంచెం కనిపించడానికి ఏమన్నా ఉందేమో. ఆ లోపల చూసారా ఇంకొక కిటికీ ఉంది మళ్ళీ అక్కడ. ఇది వచ్చేసండి కనకదాసు గారి స్టాచ్యూ ఉంటుందండి ఇక్కడ. ఈ కనకదాసు అనే అతను మన శ్రీకృష్ణు యొక్క చాలా గొప్ప భక్తుడు. ఈయన కవి మరియు సంగీత కళాకారుడు. ఇది వచ్చేసి మన చిన్ని కృష్ణ వారి యొక్క ఇంకొక రథము, చాలా పెద్దగా ఉంది. సో ఇక్కడ మనం చూసినట్లయితే ఈ ఎన్విరాన్మెంట్ వాతావరణం అంతా కూడా చాలా చక్కగా ఉంటుంది, అంత పాజిటివ్ వైబ్స్తో ఉంటుంది. టెంపుల్ అంతా కూడా మ్యాక్సిమం వుడ్తో కన్స్ట్రక్ట్ చేస్తున్నారు. చూడండి, మొత్తం వుడ్ పిల్లర్స్ ఉంటాయి మొత్తము. ఇది వచ్చేసి ఎంట్రన్స్. ఈ ఎంట్రన్స్కి రావాలంటే క్యూ ఉంటుంది. యాక్చువల్లీ ఈరోజు చాలా ఎక్కువ మందే ఉన్నారు భక్తులు. ఇవన్నీ మఠాలు, ఇవన్నీ కృష్ణుల వారి మఠాలండి. ఇక్కడ అంతా రూమ్స్ అవి ఇస్తారు పిలిగ్రిమ్స్కి. ఇది వచ్చేసి ఎంట్రన్స్, లోపలికి వెళ్ళటానికి క్యూ. చూడండి, మళ్ళీ పైన కూడా ఉంది. ఇది గీతా మందిరము. ఇది ఒక పెద్ద ఫంక్షన్ హాల్ టైప్లో ఉంటుంది. ఇక్కడ వచ్చేసి శ్రీకృష్ణ వారి కీర్తనలు, భరతనాట్యము ప్రోగ్రామ్స్ అవన్నీ కూడా చేస్తూ ఉంటారు. ఇప్పుడు కూడా ఏదో ఒక ప్రోగ్రామ్ నడుస్తూ ఉంది అక్కడ. ఇంకా దీని ఆపోజిట్లోనే మనకి టెంపుల్ లోపలికి వెళ్ళటానికి ఎంట్రన్స్ ఇది. ఇక్కడ అన్ని చిన్న చిన్న షాప్స్ ఉన్నాయండి, శ్రీకృష్ణుని రిలేటెడ్గా అన్నీ అమ్ముతూ ఉంటారు. ఇక్కడ చూడండి, శ్రీకృష్ణుని వారి యొక్క బొమ్మలు అవన్నీ ఉన్నాయి ఇక్కడ. చూడండి, చాలా చక్కగా ఉన్నాయి అసలుకి. ఇది భోజనశాల. ఇక్కడ నిత్య అన్నదానం అన్నీ చేస్తూ ఉంటారు భక్తులందరికీ. సో మనం లోపల వీడియోస్ నాట్ అలౌడ్, అందుకని దర్శనం చేసేసుకొని బయటకు వచ్చాము. ఇదంతా బయట వ్యూ అండి. టెంపుల్ బయట చూడండి ఎంత ప్రశాంతంగా ఉందో అసలుకి. చాలా పెద్ద కూడలిలాగా ఉందండి. ఇక్కడ ఒక 4 రోడ్స్ అన్నీ కలిసి ఉన్నది ఇది. ఇది వచ్చేసి ఒక మఠము. చూడండి ఎంత విశాలంగా ఉన్నాయి రోడ్స్ అని. చూడండి ఎంత చక్కగా ఉంది మఠం మొత్తం. పిల్లలిద్దరికీ కార్లో ప్లేస్ లేదంటే వీళ్ళు పోయి ఇంకో పావురాన్ని పట్టుకుని వచ్చారండి. దాన్ని ఎక్కడ కూర్చోబెట్టుకోవాలి? నా మాటలు విన్న పావురం హర్ట్ అయ్యి ఐ విల్ నెవర్ కమ్ విత్ యూ అనేసి వెళ్ళిపోయింది. అలాగా హోటల్కి అయితే వచ్చేసాము. ఇక్కడ స్విమ్మింగ్ పూల్ ఉన్నాయండి. మా వాళ్ళు ఫుల్ ఎంజాయ్ చేశాడు. మా వాడికి పంజాబీ సాంగ్ రాదు కానీ బై బల్లే బల్లే అని డ్యాన్స్ అయితే వేసాడు. హాయ్ ఫ్రెండ్స్, థ్యాంక్స్ అ లాట్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.
Please subscribe to our channel Travel Together for more beautiful videos. Thank you for watching. Thanks a lot. Take care. Bye bye.